అందరికీ శుభోదయం. అందరికీ నమస్కారములు. పుష్యమాసం, పౌర్ణమి, శనివారం, ఆరుద్ర నక్షత్రం. ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో వైకుంఠ ఏకాదశికి ఎంతటి విశిష్టత ఉందో, ఆరుద్ర నక్షత్రంతో కూడి ఉన్న రోజును కూడా అంతే విశిష్టత ఉంది. ఈ రోజున శివ ముక్కోటిగా పిలుస్తారు. భక్తులు సూర్యోదయానికి పూర్వమే శివాభిషేకం చేసుకుంటారు. సూర్యోదయానికి ముందే శివాలయాలకు వెళ్ళి అభిషేక సమయంలో శివదర్శనం చేసుకుంటారు. మానవ శరీరానికి శివలింగానికి నడుమ ఉన్న ప్రతీకగా నటరాజస్వామిగా కొలుస్తారు. ఈరోజు చిదంబరంలో నటరాజస్వామి ఆనంద తాండవమాడుతూ ఆదిశేషుడికి దర్శనమిస్తాడని ప్రతీతి. ఈరోజు ఉదయమునే సూర్యోదయానికి పూర్వమే శని భగవానుడికి తైలాభిషేకం నిర్వహించుకుంటారు. అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలిన శని, నాటి శని, కంటక శని ఉన్నవారంతా ఈరోజు వేకువజామునే తైలాభిషేకం నిర్వహించుకొని శివాభిషేకం జరుపుకుంటారు. ఈరోజు ప్రత్యేకంగా లక్ష్మీనారాయణులను కొలుస్తారు. ధనుర్మాసమంతా ఆ లక్ష్మీనారాయణులకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఈ రోజున లక్ష్మీదేవిని పసుపు వర్ణం గల పువ్వులతోటి పూజిస్తారు. అందువల్ల ధనం, ధాన్యం సమృద్ధిగా కలుగుతుందని ప్రతీతి. ధనం అంటే జ్ఞానం. చంద్రుని వల్ల కలిగే బాధలు పోతాయని భక్తుల నమ్మకం. ఈ రోజున దుర్గాదేవి ప్రీతి రూపంగా భావించే శాకంబరీ దేవిగా కొన్ని ప్రాంతాలలో దర్శనమిస్తుంది. పుష్య పౌర్ణమిని శాక పౌర్ణమి అని కూడా పిలుస్తారు. దుర్గమాసురుడి వల్ల కలిగిన కరువు కాటకాలని అమ్మవారు శాకంబరీ దేవిగా అవతారం ఎత్తి ప్రజల బాధలను తీర్చినట్టుగా పురాణాలు చెప్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో పుష్య పౌర్ణమిని శాక పౌర్ణమిగా భావించి ఆలయాలలో అమ్మవారిని శాకంబరీ దేవిగా అలంకరిస్తారు. హైదరాబాదులో శంకరమఠంలో అమ్మవారిని శాకంబరీ అలంకారంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముందు ముందు మరిన్ని విషయాలతో మీ సౌమిక టాక్స్.